ఇప్పుడు 'మిరాయి' సినిమాలో మంచు మనోజ్ నటించారు కదా! అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ వస్తే విష్ చేసుకుంటూ వాళ్ళ అన్నయ్య మంచు విష్ణు విష్ చేసుకుంటూ కామెంట్ పెట్టాడు. అయితే కొట్లాడుకోవడం ఎందుకు? మళ్ళీ ఇట్లా కామెంట్ చేసుకోవడం ఎందుకని కింద కామెంట్ సెక్షన్‌లో బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అంటే ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలా? ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ట్రోల్ చేసే ఉద్దేశం ఏంటి? ఎప్పటికైనా కలుస్తారని నేను ఒక వీడియో మీకు ఎక్కడికి చెప్పాను. ఎప్పటికైనా వాళ్ళు అవుట్ అవుతారు. తప్పేంటే సినిమా బాగుంది, ఆయన కళాఖండం యాక్ట్ చేసాడు, ఆ సినిమా బాగుందని ఈయన అంటున్నాడు. ఏంటి కన్నప్ప ఎన్నప్ప అంటే ఏంటప్ప అని సరదా అన్నాను. కన్నప్ప, ఆ కన్నప్ప దొబ్బింది కదా, దానికి ఏదో ఒక 20 కోట్లు అయితే పక్కన ఒక 0 పెట్టి 200 కోట్లు అయిందన్నాడు. ఇదొక పద్ధతి యాక్చువల్గాను. ఆ సినిమానేమో అన్న బాగా యాక్ట్ చేశాడు, ఒకరికొకరు పౌడుకోవడం అనమాట. మరి ప్రమోషన్ ఎందుకు పెడతారు? ప్రమోషన్ పెట్టుకున్నాను ఆడు గొప్ప మాట్లాడుతూ ఉంటాడు, సినిమా చూడ్డాడు. ఆయన చిరంజీవి అని ఎవరన్నా కూడా ఇలా ఇదే మాట్లాడుతూ ఉంటారు. జనాలు సినిమాకి వెళ్ళి అదేం ఉండవు, పోద్ది. ప్రమోషన్ ఎక్కువ చేయకుండా కుయ్యాస్ అన్నాను. 1 అవర్ కంటే ఎక్కువ వాళ్ళు అందరూ 10 నిమిషాల కంటే ఎక్కువ సుమా మాట్లాడకూడదు. ఆ బోరు చడలేక అదేదో అయ్యో అంటే వైబుందర సాంగ్లో ఆమె కూడా మంచి డ్రెస్ వేసుకొచ్చి పడేస్తుంది. అమ్మాయికి 50 ఏళ్ళు పైన ఉంటాయి కదా, తప్పులేదు. అబ్బాయి పాడేస్తుంది, ఆడు పాడేస్తున్నాడు, ఏడు పాడేస్తున్నాడు, మొత్తం ఇలాగే సినిమాలో అలాగే. ఇందాక 'మిరాయి' సినిమాలో అందరికీ అతీత శక్తులు. మాహేడు నీకు వచ్చేటప్పుడు నన్ను ఇలాగంటావు అనగానే నా ఇళ్ళ కుట్టుకుపోతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకుంటా ఆ టైప్ ఆఫ్ శక్తులు ఉంటాయి అందరికీ. ఈ మంచు మనోజ్కి ఎక్స్ప్రెషన్ లేదు సినిమాలో. ఆడితో పాటు అతని అబ్బాయితో పాటు మిగతా వాళ్ళు ఎవరికి లేదు, ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆ హీరోయిన్కి అసలు ఉండదు అలా ఉండిపోద్ది. అలా క్రిస్టియన్ బొట్టు లేని ఫేస్ పెట్టుకుని అలా ఉండిపోద్ది అనమాట. ఎందుకు వచ్చిందో ఎందుకు రాలేదో ఎవడో కోస్తాడట, అది వచ్చి ఆ దండం వచ్చి అలా పడే వరకు ఏమవుదట. అప్పటి వరకు ఆ అమ్మాయికి మంత శక్తులు ఉన్నాయి, ఇటువంటి కొన్ని వందలు నయం చేయగలదనమాట. కానీ ఆ అమ్మాయి ఎవడో కోస్తాడో అప్పుడట రాదట. ఆ డైరెక్టర్కి ఆ స్క్రిప్ట్ రాసినోటికి మైండ్ మనం ఏం చెప్తే చూస్తారు. రాముడు ఉన్నాడు కాబట్టి రాముడే రక్షించాడు వాళ్ళని, కానీ ఖర్చు పెట్టారు. 5-6 ఫైట్లకి బాగా ఖర్చు పెట్టారు. అవి ఎలా లేదన్నా ఒక్కొక్క ఫైట్కి 4-5 రోజులు 10 రోజులు కూడా పట్టచ్చు. రొటోస్కోప్ ఇచ్చేది, ఆ రోప్ రిమూవల్స్ కష్టపడ్డారు. వాళ్ళ లెవెల్కి మించి ఖర్చు పెట్టారు. ఒక 35-40 అయితే ఒక 60 అని చెప్పుంటారు మేబీ. అబద్ధాలు అందరూ వాడతారు కాబట్టి వీళ్ళు కూడా ఆడుంటారు. అయినా కూడా ఖర్చు పెట్టారు, బాగా తీయడానికి ప్రయత్నించారు, బాగా తీశారు. కానీ తీసిన దానికి అర్థం లేదు. ఫస్ట్ ఫైట్ అయితే ఒక్కడిలో చలనం లేదు, ఒక కమోషన్ అంటారు దాన్ని, చలనం, ఒక అలజడి లేదు. చూస్తారు సినిమా కామెడీకి ఫైట్ అంటది, కామెడీ లాగా కూడా లేదు, అది ట్రాజడీలా ఉంది నాకు. అంటే ఆ పక్క నిమిషం ఆడుకోవడం ఏం తోటలేదు, ఈ పక్క నిమిషం గిల్లినా కూడా పలికిడేటి కనపడలేదు. సో అది ఆ సినిమా పరిస్థితి. అయినా ఎందుకు ఆడుతుందంటే ఆడుతున్నాడు. ఒకప్పుడు శంకరాభరణం అనే సినిమా వచ్చింది, మీరు ఎవరు పుట్టలేదు ఇప్పుడు. ఆ సినిమా చూసి అంత గొప్ప ఆడియన్స్ కాదు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, హరిహర రాఘవేంద్ర సినిమాలు చూసేవారు, ఫైటలు తీస్తారనమాట. జయప్రద మామూలుగా అందంగా ఉంటుంది, ఈ రామారావు గారు దాన్ని ఎలకపిల్లలా పట్టేసుకుంటూ ఉంటాడు. ఆ సినిమాలు ఆడే టైంలో శంకరాభరణం ఒక పంతులు గారు, చిరుగుపోయిన బట్టలు వేసుకున్న పంతులు గారు ఒకప్పుడు విద్వాంసుడి మీద తీసిన సినిమా, మా గురువు గారు కృష్ణనాథ్, అది ఆడేస్తుంది అనమాట. నేను ఎక్కడ కాలేజీలో ఉన్నాను అప్పుడు, లాస్ట్ ఫైనల్ ఇయర్లో మెడ్రాస్లో. మేము కూడా వెళ్ళాం, నాకు బాగా నచ్చింది, నాకు సంగీతం అంటే ఇష్టం కాబట్టి. ఆ సినిమాని బాగోలేదంటే ఈయన బేవర్స్ అనుకుంటామని ప్రతి ఒక్కటి చాలా బాగుంది అంటే మొదలుపెట్టారు. ముందు బాగుందని చెప్పిన వాళ్ళు తమిళియన్స్, మలయాళీస్. ఆ ప్రెస్ రాసింది, తెలుగులో ప్రెస్ రాయడానికి అంత శక్తి లేదు వాళ్ళకి, రాయట్లేదు. వాళ్ళందరిని చూసి తెలుగు రాయడం మొదలుపెట్టింది, అర్థమైందా. శివాజీ గణేష్ మేజర్ సౌందరరాజన్ అన్న ఆ వ్యక్తి ఆ సినిమా గురించి బాగా మాట్లాడుకుంటే, శివాజీ గణేష్ మనం కొని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది డబ్బింగ్ అన్నాడు అన్నమాట. లంచ్ బ్రేక్లో తొందరగా తినేశాడు. మేజర్ సౌందరరాజన్ అంటే మా స్వాతి ముత్యంలో రాధిక మామగారి గారి కింద యాక్ట్ చేస్తాడు, అదే లాస్ట్ సినిమా. ఆయన లేడు ఇప్పుడు. లంచ్ చేతికి అడిగేసుకుని కారు వేసుకెళ్ళిపోయాడు ప్రొడ్యూసర్ ఇల్లు కనుక్కుని, శంకరాభరణం ప్రొడ్యూసర్ కనుక్కుని. ఆ ప్రొడ్యూసర్కి తెలిసింది ఎందుకు వస్తున్నాడు, ఆ సినిమా కొనుక్కుంటాకు వస్తున్నాడని. ఏవో ₹1,00,000 అంటే గ్రేట్ అప్పుడు డబ్బింగ్. ఆయన నోటంట మరి దేవుడు అనిపించాడు, ఎవరో అనిపించాడు. ఎంత అడిగితే 6 lakhs అన్నట్టు, వెంటనే చెక్ రాసిచ్చాడు. అర్థమైందా. శివాజీ గణేష్ తర్వాత తెలిసిందట, ఆ సినిమా అడగమంటే ఆల్రెడీ మేజర్ సౌందరరాజన్ కొనేసాడు. అప్పటి నేనే కదా చెప్పాను అతను కానీ అనుకున్నాడట. అంటే అంత క్రేజ్గా వచ్చేసింది సినిమాకి. ఆ క్రేజ్ ఈ సినిమా కూడా వస్తుందనే రావాలనే కోరుకుంటాను, కానీ చాలా సబ్స్టాండర్డ్గా ఉంది.
అది ఇతర వాళ్ళ అన్నయ్యని పొగిడాడు, వాళ్ళు అతను వాడే, అది పెద్ద మేజర్ కాదు. అది ఏదో అన్నాడు, సినిమా బాగుంది అన్నాడు, ఇతను కూడా కన్నప్ప బాగుంది అన్నాడు. ఉంది కదా, అది బాగుందో లేదో ప్రజలు చెప్పారు. ఈ సినిమా కూడా బాగుందో లేదో ఇప్పుడు ప్రజలు చెప్తారు రోజుకి. యాక్చువల్గా అది ఇది బాగా ఆడకూడదని కదా నా ఉద్దేశం. వెరీ సబ్స్టాండర్డ్ ఫిల్మ్ ఇది, చాలా చాలా సబ్స్టాండర్డ్. బోరింగ్ సొదప్పలన్నాను కదా, అతనికి ఎక్స్ప్రెషన్ లేదు, అతనికి హిట్ కాలేదు కాబట్టి చాలా కాలం నుంచి వీళ్ళలో ఏదో ఒకటి హిట్ అయిందని వాళ్ళు మదర్ దీవెనలు తీసుకుంటాక ఏదో చూశాను. వాళ్ళ మదర్ ఉన్నారు కదా, ఈ అబ్బాయి మనోజ్ మదర్, ఆవిడకి బ్లెస్సింగ్స్కి వెళ్ళాడట. అంటే హిట్గా 10 సంవత్సరాల నుంచి హిట్లేని ఏడిచాడు. కరెక్టే పాప. అతను ఒక పక్కన ఫైట్స్, ప్రాపర్టీ వైజ్ బ్రదర్స్ ఫైట్స్, వీటితో పాటు వచ్చి అతనికి సినిమాలు హిట్ అవ్వట్లేదు. యాక్చువల్గా అతను మంచి యాక్టర్ కింద లెక్క, కానీ ఇందులో మరి ఏమైందో ఎవరికాడే సొంతంగా యాక్ట్ చేసాడు అన్నాడు మా డైరెక్టర్. అడు నవ్వుతున్నాడు. నువ్వు వెళ్ళను కదా, యువర్ యాంటాగనిస్ట్, దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీ ఉండాలి. అవి లేదు, ఎందుకంటే ఆడు కూడా మంత్రాలు ఉన్నాయి. బ్రిడ్జిని బాగా పెడతాడు గ్రాఫిక్స్లో. ఎక్కడి నుంచో కూర్చుని కుంభమేళాలో కొన్ని లక్షల మంది స్నానం చేస్తుంటే వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతుంటారు. అలాగా చేస్తాడు, చేసేస్తే వాళ్ళు నరాలు వచ్చి అలా ఉండిపోతారు. ఓ 2 రోజుల తర్వాత వాళ్ళు ఇలా అంటాడు అనమాట, ఇలా మళ్ళీ వచ్చేస్తారు అనమాట. అంత సబ్స్టాండర్డ్ ఫిల్మ్లో వీళ్ళని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు యాక్చువల్గా. అంచేత అటువంటి దాన్ని చాలా బాగా యాక్ట్ చేసాడు మా తమ్ముడు అని ఇతను అంటాం. నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు కన్నప్పలాగా, ఈ శివుడు కంటే నువ్వే బాగా యాక్ట్ చేసావు ఆ టైంలో అన్నాడు అనుకోండి, మనం ఒప్పుకుని తిరాలి. మనం అంతా ఏంటి, ఎవరేమన్నా కూడా చూస్తూ వాటి గురించి మాట్లాడే వాళ్ళలో ఒక ఫ్రాంక్గానే మాట్లాడతాను అంతే. చాలామంది డబ్బాలు కొడుతూ ఉంటారు, వాళ్ళ తరపున కొన్ని ఉంటాయి 10-15 రోజుకి పెరిగిపోతుందట. అటెవడు చెప్పాడు ఇటు కలెక్షన్ మీరాయికి, రోజుకి అది పెరిగిపోతారట. రోజుకి సజ్జా అన్నవాడు రేంజ్ పెరిగిపోతుందట, పెంచేస్తున్నారనమాట. ఆడ 100 కోట్లు అడుగుతారు తర్వాత, అప్పుడు మళ్ళీ తిడతా ఉంటారు. అర్థమైనప్పుడు ఈ సోషల్ మీడియాలో జరిగేది ఇది. అంచేది ఎందుకు కామెడీకి చెప్తున్నానంటే, నథింగ్ రాంగ్, యూ ఆల్ షుడ్ మేక్ ఇట్ బిగ్. కానీ మోస్ట్ వాట్ యు కాల్ దిస్ ఇర్రెస్పాన్సిబుల్ ఫిల్మ్స్ తీయకూడదు. అలాగా ఒక రాముడు ఒక్కడే, ఆ రాముడు అనే ఇతిహాసాలు అది ఒకటే. దానికి మళ్ళీ అశోకుని పెట్టారు కింద, 9 పుస్తకాలు రాశాడు. ఒక్కొక్క పుస్తకంలోనూ నేను రైట్స్ ఉంటాయి, చంపేస్తాం. ఆ 9వ పుస్తకాన్ని కూడా సంపాదించండి, నేను ఇవ్వను, నేను రాను అన్నట్టు ఎవరికంటే ఆ పుస్తకాన్ని ఇవ్వడం అనమాట. ఆ 9వ పుస్తకం అన్నికి వెళ్తే లైబ్రరీకి వెళ్తే దొరుకుతాయి. ఆ పుస్తకాలు కూడా వేయటం నాకు ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే, బాబు ఓ పక్కన నొప్పి వచ్చేసి పోదాం అనిపిస్తుంది నాకు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కోసం పోటేస్తారు, ఏం పెర్ఫార్మెన్స్ ఒక్కడ కూడా ఎక్స్ప్రెషన్ లేదు అందులోను. మోస్ట్ సబ్స్టాండర్డ్. అందులో ఇంకొకటి ఉంటుంది, అది ఆ అమ్మాయి గురించి చెప్పాలి, ఐ మస్ట్ మెన్షన్. ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది ఫైటర్, అది ఒక ఇంగ్లీషే మాట్లాడుతుంది. తర్వాత ఏ స్టేట్కి వెళ్ళినా కూడా, ఉత్తరాఖండ్ వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, టిబెట్ వెళ్ళినా, ఎక్కడ కూడా అందరూ తెలుగు మాట్లాడుతుంటారు. ఒకే ఒక చోట టీ పోసుకునేది అదేదో మాడుతూ ఉంటుంది, ఎక్స్ట్రా మాడుతూ ఉంటుంది ఆ లాంగ్వేజ్లో, హే టీ పోయి అంటాడు అక్కచొకచాడే. మిగతా అన్ని క్యారెక్టర్లు కూడా తెలుగు మాట్లాడుతూ ఉంటారు వాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్. బుద్ధిస్ట్ మాంగ్కి వెళ్ళండి, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. అంచేది బాగుందన్నమాట. తమిళన్స్ ఏడుస్తారు అనుకున్నాను, ఎందుకంటే అందరూ తెలుగు మాట్లాడతారు. అర్థమైనప్పుడు మోస్ట్ సబ్స్టాండర్డ్ ఫిల్మ్ అది. ఖర్చు పెట్టారు, ఒక 10 సెట్స్ వేశారు, ఖర్చు పెట్టారు, సెట్స్ వేశారు, అది చాలా జాగ్రత్తగా వేశారు. బ్లూ అండ్ గ్రీన్ మ్యాట్లు మ్యాచ్ చేసి తీశారు. ఇందులో మోహన్ బాబు కొడుకు 15 నిమిషాలకు ఒకసారి కనబడుతూ ఉంటాడు. క్యారెక్టర్లు మాయమైపోతుంటారు, కనబడరు. ఎప్పుడు కావాలితే అప్పుడు వస్తూ ఉంటాడు అన్నమాట క్యారెక్టర్. ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, డ్రాగన్ హార్ట్ అనే సినిమా ఉంది, అది బ్రహ్మాండంగా చేసి దానికి లిప్ మూమెంట్ కూడా ఇచ్చారు ఆ రోజుల్లో. ఎవరైతే డబ్బింగ్ ఇచ్చారో అతని యొక్క మొక్క కవళికలను తీసుకుంటుంది సాఫ్ట్వేర్, అదేందే అలాగే మాట్లాడుతూ ఉంటుంది. పెద్ద డ్రాగన్ అనమాట, చాలా బాగా తీశారు. అది అందులో కొట్టాలని ట్రై చేశాడు, ఆ లెవెల్లో కొడితే మరి ఆ సినిమా అంటారు అనుకున్నాడు. ఇందులో కాకిలాగా దాన్ని పెట్టాడు, అది ఎప్పుడు వెళ్తే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వచ్చి మళ్ళీ ల్యాండింగ్ కెమెరా ఎదుర్కొండి, ఛాంగ్ అని 2 కాళ్ళు ఇవన్నీ పెట్టాడు. అవి ఏంటో అసలు నాకైతే ఏసీ ఆపేపట్టే ఎవడంటాడు మాట మల్టీప్లెక్స్లోనూ ఏసీ కూడా కొట్టేస్తుంది, ఓ పక్కన జనాలు లేరు, ఓ పక్కన నాకు ఇది తట్టుకోలేకపోతున్నాను అనమాట. నేను అందుకని మా దాంట్లో ఎలా పెట్టాం, చాలా అసహజమైన సిల్లీ ఫిల్మ్ పెట్టి తట్టుకోలేకపోయినాను. ఇంకా అంతకంటే ఏమంటాం, ఇంకా అంతకంటే ఏమంటే ఒక సీనియర్ డైరెక్టర్గా ఆ సినిమాకి దెబ్బ కొడుతున్నాను అనుకుంటారు. మరి ఇంత ఉంది విషయం సినిమాలో. దేర్ షుడ్ బి ఏ మీనింగ్, మోస్ట్ మీనింగ్లెస్ ఫిల్మ్ అది. ఆ హీరో ఏంటో మా అమ్మ ఎక్కడ ఉంది, మా అమ్మ లేదు నాకు అంటూ ఉంటాడు. మీ అమ్మ శ్రీయరా అంటాడు ఎవడో, ఆ టైప్లో అనమాట.
అంతే. నువ్వు ఎక్కడ పుట్టావు, అక్కడ పుట్టావు, ఎక్కడ పుట్టానో నాకే తెలియదు ఆ టైప్ అనమాట. ఏంటి అది ఏంటి నాకు వేస్తాము. వాట్ ద డైరెక్టర్ డజంట్ నో ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఈజ్ అ కెమెరామెన్. ఈ విల్ బీ ఎ గుడ్ కెమెరామెన్ ఫర్ ఎ గుడ్ డైరెక్టర్. కాన్సెప్ట్లు చేయగల ఆ విధంగా మరీ అర్ధరహితంగా తీయడు రాజమౌళి. ఒక బడ్జెట్ కూడా అబద్ధం ఆడతారు తప్పితే మిగతా అన్నీ కూడా బాగానే తీసుకుంటూ ఒక తల తోక ఉండాలా. కథ అన్న తర్వాత ప్రిఫేస్, బిగినింగ్, ఉపోద్ఘాతం, మెడ, ప్లాట్, జోల్ట్. నేను చెప్పేది మా సినిమా భాషలో జోల్ట్ జర్క్. దాని తర్వాత బిఫోర్ ఇంటర్వెల్ క్రైసిస్, ఇంటర్వెల్, దాని తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. అవి ఏమి ఉండవు. అయ్యి బాబు ఇంకోటి ఉంది, అది కూడా చెప్పాలి, చెప్పమల్ల అవకాశం ఉండదు. లాస్ట్ సినిమా అంతా టైటిల్స్ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్లోకి వస్తాడు రాణా దగ్గుబాటి. అది ఎందుకు పెట్టాడో ఏంటో. దానికి బదులు వైబ్స్ సాంగ్ పెట్టి ఉంటే నేను హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఉండేవాడిని. బికాజ్ ఆ అమ్మాయిని ఒకే డ్రెస్లో చూశాను కదా, ఒకే డ్రెస్ చిన్న గుర్రం ఫేస్లా ఉందనమాట. అది ఆ ఎక్స్ప్రెషన్ లేదు, ఏమీ లేదు. అవసరమైతే తెలిపోద్ది గ్రాఫిక్స్. నువ్వేమనుకున్నావో తెలుసు, నన్ను కోరుకుంటున్నావా లేకపోతే ఇంకేమన్నా అంటున్నావా, అటు చేయకు అని ఒక సందర్భంలో ఇదే వెళ్ళి కౌగులించి ఉంటుంది. ఒక కన్సిస్టెన్సీ లేదంటారు. డైరెక్టర్ మస్ట్ హ్యావ్ ఏ కన్సిస్టెన్సీ. ఇంక్లూడింగ్ టైటానిక్లో ఎంత బాగా తీశాడు. ఒక షిప్ని ఒక జీవితంలా చూపించి అది విరిగిపోతూ ఉంటే లవ్ ఏమైపోయారు, అమ్మాయిని కాపాడి చచ్చిపోతాడు. అది ఒక్కటి చాలు, ఒక లాస్ట్ సీన్ చాలు. అమ్మాయి పైన పట్టుకుంటుంది, ఆడు ఎలా చచ్చిపోయి ఉంటాడు కదా. ఆ ఒక్క సీన్ ప్రపంచాన్ని కుదిపేసింది. అలాంటిది ఒక్క సీన్ కూడా లేదు అందులో, అర సీన్ కూడా లేదు అందులో. దేర్ ఈజ్ నో హార్ట్ పించింగ్ ఇది లేదు అందులో. పవన్ బాబు కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకుని పొగిడాడా, చిన్న కొడుకు పెద్ద కొడుకుని కొడుకాడు అనేది ఈ మెటీరియల్.